మొత్తానికి మా ప్లేస్కి అయితే మేము వచ్చేస్తుంది. ఆ రోజు వర్షం కురిచి మ్యాచ్ అయితే పీకింది. ఆ వర్షం నుంచి మేమైతే సెకండ్ ప్లేస్ అయితే కోల్పోయాం. ఇప్పుడైతే సెకండ్ ప్లేస్లో ఉన్నట్లుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఫైనల్ పోతాం. అవును సంజు బ్రో, మన ప్లేస్ అయితే ఎస్ఆర్హెచ్ఎల్ కబ్జా చేసేసిరి. ఇప్పుడు వాళ్ళతోనే మ్యాచ్ తాడో పేడో తేల్చుకోవాలి. ఈ మ్యాచ్ గెలిచి మనం అయితే ఫైనల్ పోవాలి. ఏంది ఫైనల్ పోతావా నాయనా? పోండి పోండి, మేమేం వద్దనము. ఆర్సీబీని భయపెట్టినంత ఈజీ కాదు ఎస్ఆర్ఎస్ని కొట్టడం అంటే. అసలే క్వాలిఫైర్ 1 ఓడిపోయిన బాధలో మేము ఉంటే నువ్వు వచ్చి క్వాలిఫైర్ 2 కూడా ఓడిస్తానంటున్నావు. గాయపడిన సింహం నుంచి వచ్చే గర్జన భయంకరంగా ఉంటుంది. అరే కమిన్స్ అన్న, నువ్వైతే డైలాగ్ రాంగ్ చెప్పినావు. వేరే టీమ్స్ అయితే సింహం ఉంటుంది కాబట్టి ఆ డైలాగ్ వాడొచ్చు, కానీ మంది అది కాదు, పక్షి. కాబట్టి కరెక్ట్ డైలాగ్ ఏంటంటే, గాయపడిన పక్షి నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. ఇది కరెక్ట్ డైలాగు. వావ్, సూపర్ డైలాగ్. ఈ డైలాగ్ చెప్పుకొని నువ్వైతే క్వాలిఫైర్ 1లో మంచిగా ఆడుతా ఉంటే ఆ త్రిపాఠి గారిని అవుట్ చేసి పాపం లేక లేక ఫామ్ లోకి వచ్చిండు, వాడిని కూడా సర్వనాశనం చేసేసి ఈ మ్యాచ్ లో కనుక రన్అట్ చేపియాలి నీకుంటది. ఏ అట్లేం లేదన్నా, ఈ మ్యాచ్ అయితే సీరియస్ గా ఆడతాం. లాస్ట్ మ్యాచ్ లో మిస్కమ్యూనికేషన్ అయింది. ఈ మ్యాచ్ లో అలా జరగకుండా చూసుకుంటా మనం అయితే ఫైనల్లోకి ఎంటర్ అవుతాం. అరే హెడ్, ఏంది కథ? వరుస పెట్టి 2 మ్యాచ్లు డక్ అయినావంతా. మా మ్యాచ్ లో కూడా అయిందామంటే నీ పేరు చెప్పుకొని మేమైతే ఫైనల్లోకి ఎంటర్ అయిపోతాం. ఏం లేదు, నెక్స్ట్ వరల్డ్ కప్ వస్తుంది కదా, నా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసి అయితే ఇండియా వాళ్ళు బాగా కుళ్ళుకొని దిష్టి పెట్టారు. అందుకే 2 మ్యాచ్లో పీకింది. కానీ ఈ మ్యాచ్ అలా కాదు, దిష్టి పెట్టినా దండం పెట్టినా వదిలే ప్రసక్తే లేదు. ఈ మ్యాచ్ లో పక్కా సెంచరీ లోడింగ్. బాగానే కవర్ చేస్తున్నావు, మాకేం తెలియదు అనుకుంటున్నావా? పంజాబ్ మ్యాచ్లో హర్షదీప్ సింగ్, కేకేఆర్ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ ఇద్దరు లొడ్డు బౌలింగ్ వేస్తారు. వాళ్ళకైతే ఈజీగా దొరుకుతున్నావు. కాబట్టి మా రాజస్థాన్ బౌలింగ్ లైనప్లో బోల్ట్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. కాబట్టి నీ వికెట్ అయితే మళ్ళీ డక్అవుట్ చేసేస్తాడు. హ్యాట్రిక్ లోడింగ్. బోల్ట్ లేదు, బొక్క లేదు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేదు, లొడ్డు బ్యాటింగ్ లేదు. చూసుకోండి, ఈ మ్యాచ్ని 1 సైడ్ చేసేసి మేమైతే ఫైనల్ పోతాం. అది చూద్దాం. ఆర్సీబీని ఎలాగైతే పిసుకామో మిమ్మల్ని కూడా పిసికి ఇంటికి పంపిస్తాం. అంత సీన్ లేదు, మీ ఫ్యాన్స్ మళ్ళీ సైలెంట్ చేపిస్తాం. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్కి వెళ్ళేదెవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.